ఒక తక్కువ కులానికి చెందిన రవి మరియు శిరీష అనే ఇద్దరు భార్యాభర్తలు ఒక మారుమూల గ్రామానికి ట్రాన్స్ఫర్ అవడంతో ఇద్దరూ కలిసి ఆ ఊరికి చేరుకొని మంచి ఇల్లు వెతుక్కోవడం మొదలుపెట్టారు. మొదట ఒక ఇంటికెళ్లారు. ఇల్లు చాలా బాగుంది. ఇంటి యజమాని కూడా వాళ్ళను చూడగానే చాలా మర్యాదగా ఆహ్వానించాడు. రండి బాబు, ఇల్లు చూడండి, చాలా వసతిగా ఉంటుంది. మీరు చూడ్డానికి చాలా పద్ధతిగా ఉన్నారని ఎంతో ఆత్మీయంగా మాట్లాడాడు. అడ్వాన్స్ ఎంత, రెంట్ ఎంత అని అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. అంతా ఓకే అనుకున్నాక ఆ యజమాని నవ్వుతూ ఒక మాట అడిగాడు. అబ్బాయి, అంతా బానే ఉంది గాని ఇంతకీ మీది ఏ కులం అని అన్నాడు. రవి నిజాయితీగా తన కులం పేరు చెప్పాడు. అంతే. అప్పటిదాకా నవ్వుతూ మర్యాదగా మాట్లాడుతున్న ఆ యజమాని మొహం ఒక్కసారిగా మారిపోయింది. కళ్ళలో అప్పటిదాకా ఉన్న ఆత్మీయత పోయి అసహ్యం వచ్చేసింది. సారీ బాబూ, మాది చాలా పద్ధతైన ఇల్లు. తక్కువ కులం వాళ్ళకి అస్సలు ఇవ్వం. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్తూ వాళ్ళు ఏదైనా మాట్లాడేలోపే ముఖం మీదే గట్టిగా గేటేశాడు. రవి మరియు శిరీషలు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత రెండో ఇల్లు, మూడో ఇల్లు, ఎక్కడికెళ్ళినా అదే ప్రశ్న. కొందరు తలుపులు వేశారు, మరికొందరు గేటు దగ్గరే కులం అడిగి లోపలికి కూడా రానివ్వలేదు. చూశావా శిరీష, మనం ఇంత గౌరవంగా ఉన్నా వాళ్లకు మన కులం తప్ప ఏదీ కనిపించడం లేదని రవి చాలా బాధపడ్డాడు. గత్యంతరం లేక ఆ ఊరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒక పాత స్టోర్ రూమ్ లాంటి క్వార్టర్స్లో వాళ్ళు సర్దుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత రవిని అవమానించి పంపించిన ఆ మొదటి ఇంటి యజమానికి రోడ్డు మీద ఘోరమైన ప్రమాదం జరిగింది. ఒళ్ళంతా రక్తం. ప్రాణం పోయే స్థితిలో ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆ యజమాని కళ్ళు తెరిచి చూశాడు. ముందు నిలబడిన వ్యక్తులను చూసి ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎదురుగా వైట్ కోట్ వేసుకుని ఆపరేషన్కి సిద్ధంగా ఉన్నది తను తక్కువ కులం అని తరిమేసిన రవి మరియు శిరీష. ఆ యజమాని కళ్ళల్లో భయం. నేను వీళ్ళని ఇంతలా అవమానించాను కదా, వీళ్ళు నన్ను కాపాడతారా అని వణికిపోయాడు. కానీ రవి మరియు శిరీష ఏమాత్రం పగ పెంచుకోలేదు. సార్, భయపడకండి, మేమున్నాం కదా అని ధైర్యం చెప్పారు. గంటల తరబడి శ్రమించి ఆపరేషన్ సక్సెస్ చేశారు. ఆ యజమాని ప్రాణం నిలబడింది. కోలుకున్న తర్వాత ఆ యజమాని కళ్ళల్లో నీళ్లతో రవి దగ్గరికొచ్చాడు. నన్ను క్షమించండి బాబూ, ఆ రోజు మీ కులం చూసి మిమ్మల్ని గేటు బయట నిలబెట్టాను. కానీ ఈరోజు అదే కులం అని చూడకుండా మీరు నాకు రెండో జన్మ ఇచ్చారు. నాకు అర్థమైంది బాబూ, ప్రాణానికి కులం ఉండదు, కేవలం మనిషితనం మాత్రమే ఉంటుందని క్షమాపణ అడిగి వాళ్ళని తన ఇంటికి గౌరవంగా తీసుకెళ్లాడు. చూశారు కదా ఫ్రెండ్స్, హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చే ఇంజెక్షన్కి కులం ఉండదు, ఆపరేషన్ థియేటర్లో ఎక్కించే రక్తానికి కులం ఉండదు. మరి మనం ఉండే ఇంటికి ఈ కులం ఎందుకు? ఈ కథ మీకు కళ్ళు తెరిపిస్తే, మనిషికి విలువ ఇవ్వాలని మీరు నమ్మితే ఈ వీడియోని లైక్ చేసి నో క్యాస్ట్ అని కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.